ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం, సొంత పార్టీలో తిరుగులేని నేత, రాష్ట్రం నుంచి కేంద్రం వరకు ఎన్నో ఉన్నతమైన పదవుల్లో పనిచేసిన చరిత్ర ఆయనది. 4 దశాబ్దాల పొలిటికల్ కెరీర్లో ఒక అవినీతి మరక కూడా అంటని లీడర్. అలాంటి ఆ నాయకుడు గత ఎన్నికల్లో పోటీ చేయకుండా తనకి తానుగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఆ నాయకుడి పేరు ఒక ప్రత్యేక పదవి రేసులో మళ్ళీ ప్రత్యేకంగా ఫోకస్ అవుతుంది. ఇంతకీ ఎవరా పెద్ద ఆయన? ఆయనకు దక్కనున్న పదవి ఏంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. పూసపాటి అశోక్ గజపతిరాజు రాష్ట్ర మాజీ మంత్రిగా, కేంద్ర మాజీ మంత్రిగా పనిచేసిన ఆయన పేరు రాష్ట్ర రాజకీయాల్లో తెలియని వారుండరు. రాజకీయాల్లో అవినీతి ఆరోపణ లేని నాయకుడు. టీడీపీ లాంటి 40 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీలో గత ఎన్నికల వరకు ఆయనే నెంబర్ 2గా కొనసాగారు. ఎన్టీఆర్ హయాంలోనూ, తర్వాత చంద్రబాబు దగ్గర ఆయన మాట అంతలా చెలామణి అయ్యేది. రాజకీయాల్లో అవినీతి మచ్చలేని నాయకులలో ముందు వరుసలో ఉండే పేరు అశోక్ గజపతిది. ప్రజల సొమ్మును ప్రజల కోసమే ఖర్చు చేయాలన్నదే ఆయన ప్రాథమిక సూత్రం. మొన్నటి ఎన్నికల నుండి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ అశోక్ గజపతి గురించి చర్చ జరగని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. రాజుగారి నిజాయితీకి, ఆయన మేధస్సుకి గవర్నర్ గిరి సరైందనే అభిప్రాయం వ్యక్తమవుతోందట. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఉన్న సాన్నిహిత్యంతో రాజుని అందలం ఎక్కించాలనే ఆలోచనలో ఉన్నారట. ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకున్నారు కాబట్టి గవర్నర్ అయితేనే ఆయనకి సరైన గౌరవం అని భావిస్తున్నారట. దానికి రాజ్యాంగంపై అశోక్ గజపతికి ఉండే గౌరవం కూడా ఒక కారణమై ఉండొచ్చని అంటున్నారు. అలాంటి వ్యక్తి ఆ పదవికి అర్హుడు అన్న చర్చ కూడా జరుగుతోందట. మొదటి నుండి చంద్రబాబుకి రాజకీయాల్లో అశోక్ గజపతి అత్యంత సన్నిహితుడు. వైస్రాయ్ ఘటన నుండి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం వరకు అశోక్ గజపతి కూడా కీలక సూత్రధారి. అయినప్పటికీ ఏనాడు నాకు ఈ పదవి కావాలని, పలానా వాడికి పలానా పదవి ఇవ్వండని ఆయన అడగలేదన్న గౌరవం చంద్రబాబుకు ఉందట. ముచ్చటగా 3వ మోడీ ప్రభుత్వం కేంద్రంలో కొలువుదీరడంలో టీడీపీ కీలక పాత్ర పోషించింది. అందుకు కృతజ్ఞతగా టీడీపీకి ఒక గవర్నర్ పోస్టు కేటాయించాలని మోడీ సర్కార్ భావిస్తోందట. కేంద్ర మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజ్ అంటే మోడీకి కూడా ఎంతో గౌరవం. ఏపీలో బీజేపీ కోరుకున్న విధంగా రాజ్యసభ సీట్ల కేటాయింపులో సహకరించిన టీడీపీకి గతంలో ఇచ్చిన హామీ మేరకు గవర్నర్ పదవి ఇవ్వాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. త్వరలో కేంద్రం కొత్త గవర్నర్ల నియామకం చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కసరత్తు సైతం ప్రారంభించింది. బీహార్తో పాటుగా త్వరలో మరో 3 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పార్టీలో జాతీయ అధ్యక్షుడు మొదలు అన్ని నియామకాల విషయంలో బీజేపీ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటుంది. మిత్రపక్షాలకు సైతం గవర్నర్లు, కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది. 2014, 2019 మధ్యకాలంలో టీడీపీకి నాడు గవర్నర్ పదవిపై బీజేపీ హామీ ఇవ్వగా, ఆ తర్వాత రాజకీయంగా చోటు చేసుకున్న పరిణామాలతో టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసింది. గతంలో ఇచ్చి అమలు చేయని హామీ ఇప్పుడు పూర్తి చేసేందుకు నాయకత్వం నిర్ణయం తీసుకుంది. గవర్నర్ పదవి ఆఫర్ కేంద్రం నుంచి టీడీపీకి అందింది. టీడీపీ నుంచి పేరు సూచించాలని చంద్రబాబును కోరినట్లు సమాచారం. టీడీపీ నుంచి ఎవరికి చంద్రబాబు గవర్నర్ పేరు సూచిస్తారనేది పార్టీలో చర్చ జరుగుతుంది. టీడీపీ నుంచి 2 పేర్లు ప్రముఖంగా రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. రేసులో సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, యనమల ఉండగా ఈ ఇద్దరిలో ఒకరి పేరును చంద్రబాబు ఎంపిక చేసే అవకాశం ఉంది. అశోక్ గజపతిరాజు, యనమల తొలి నుంచి టీడీపీలో కీలకంగా వ్యవహరించారు. చంద్రబాబుకు తోడుగా నిలిచారు. ఇద్దరు అసెంబ్లీ స్పీకర్లుగా, ఆర్థిక మంత్రులుగా వ్యవహరించారు. అశోక్ గజపతిరాజు కేంద్రంలోనూ టీడీపీ మంత్రిగా పనిచేయగా ప్రస్తుత ప్రభుత్వంలో ఇద్దరికీ ప్రాధాన్యత లేదు. అశోక్ గజపతిరాజు, యనమల కుమార్తెలు టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఈ మధ్యనే యనమల మండలి సభ్యుడిగా పదవీ విరమణ చేయగా తనకు రాజ్యసభకు అవకాశం ఇస్తే కొనసాగుతానని, లేకపోతే రాజకీయాల నుంచి రిటైర్ అవుతానని యనమల స్పష్టం చేశారు. ఇక అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి ఇస్తే యనమలకు రాజ్యసభ అవకాశం దక్కుతుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. కాగా టీడీపీలో ముఖ్య నేతగా, వివాదరహితుడుగా పేరున్న అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి దాదాపు ఖాయమని పార్టీ వర్గాల సమాచారం. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే మినహా మార్పు జరిగే అవకాశం లేదు. మరోవైపు అందుకే అశోక్ గజపతి పేరు ప్రతిపాదిస్తే కేంద్ర పెద్దల నుంచి ఎలాంటి అభ్యంతరం ఉండదని చంద్రబాబు భావిస్తున్నారట. గత ఎన్నికల్లో విజయనగరం ఎంపీగా పోటీ చేయాలని పార్టీ ఒత్తిడి తెచ్చినా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని, తమ వయసుకు ఇక రాజకీయాలు సరైనవి కావని నిర్మోహమాటంగా చెప్పేశారు అశోక్ గజపతిరాజు. ఇప్పటికీ ఆయన కోరుకుంటే కేంద్ర మంత్రి పదవి పెద్ద విషయం కాదంటారు. కానీ ఆయన ఏనాడు పదవుల కోసం వెంపర్లాడలేదు. పార్టీ లైన్ కూడా దాటలేదు. పార్టీ నిర్ణయం ఆయనకి శిరోధార్యం.
ఆయన కుమార్తె అతిథి ఎమ్మెల్యే అయినప్పటికీ ఆమె వ్యవహారంలో ఇప్పటికీ ఆయన తలదూర్చరు. అడిగితే సలహాలు ఇవ్వడం మాత్రమే ఆయనకు తెలుసు. తన కుమార్తె రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాటలు ఆయన మనస్తత్వానికి అద్దం పడతాయి. రాజకీయాలు అంటే చెత్తబుట్ట లాంటివని, అందులో కోతి గెంతులు వేస్తే ఆ చెత్త ఊరంతా పాకుతుందని వ్యాఖ్యానించారు ఆయన. ఇలాంటి నేచర్ ఉండబట్టే ఇప్పటికీ గెలుపోటములతో సంబంధం లేకుండా ఆయన ఇమేజ్ నిలబెట్టుకుంటూ వస్తున్నారు అనడంలో సందేహం లేదు. ఒకవేళ నిజంగా గవర్నర్ పదవి ఆఫర్ వస్తే దానికి ఆయన ఎస్ అంటారో నో అంటారో అన్న చర్చ జరుగుతుంది. ఆయన అభిమానులు మాత్రం రాజుగారు రాజ్భవన్కి వెళ్తే మాత్రం ఆ పదవికే వన్నె తీసుకురావడం ఖాయమని అంటున్నారు.